వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. డాన్స్ కొరియోగ్రాఫర్ శశి వర్మ గాంధీజీ, నెహ్రూ గురించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. చాలా దారుణంగా చేసింది. సో మరి కామెంట్స్ గురించి ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఏమంటారో తెలుసుకుందాం. హాయ్ అండి. సార్, శశి వర్మ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇలా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా, ఏ ఆర్టిస్ట్ కూడా కామెంట్స్ అయితే చేయలేదు. ఆ కామెంట్స్ ఏంటో మీకు కూడా తెలిసే ఉంటుంది. మరి ఇలా కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది గాంధీజీ గురించి, నెహ్రూ గురించి? ఏమండి, గాంధీజీ గారు, నెహ్రూ గారు మన స్వతంత్రం తెచ్చిన వాళ్ళు, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, మన దేశం కోసం పోరాడిన వాళ్ళు. మంచేంటో చెడేంటో వాళ్ళ కోసం తెలిసి చెప్పేంత వయసు మంది కాదు. మంచా చెడు అని ఆలోచించి చెప్పేంత వయసు మంది కాదు. ఆ రోజు స్వతంత్రం విడిపోయేటప్పుడు ఏం జరిగింది అనేది మనం మనం మాట్లాడేంత వయసు మంది కాదు. అంటే నేను ఆమెకి చెప్తున్నాను అన్నమాట. ఆమెకు కానీ నాకు కానీ. వర్మ గారు సృష్టి వర్మ గారికి ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితులు మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పెద్దల్ని మనం గౌరవించాలి. పెద్దల్ని మనం గౌరవించాలి. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఎలాగుంటుందంటే, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సే కాదు, స్వతంత్రం ఫ్రీడమ్ ఫైటర్సే కాదు, ఈ రోజు వాళ్ళ కోసం మనం మాట్లాడేంత అర్హత మనకు లేదు. రెండోది, వాళ్ళ మీద మనం మాట్లాడటానికి అంత అంత అంటే లాంగ్వేజ్, అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడటానికి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద ఆమె మీద కేసు రిజిస్టర్ చేయాలి. ఇమ్మీడియట్లీ రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే మనం ఒకళ్ళ మీద అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడడం మామూలు సామాన్యుల మీదే కాదు కదా. మరి ఎలా మాట్లాడతాం? అబ్యూజ్ లాంగ్వేజ్ ఎట్టి బస్సులో మాట్లాడకూడదు. మరి మాట్లాడేటప్పుడు మనం వాళ్ళ వయస్సుకు విలువ ఇవ్వలేదు, వాళ్ళు తెచ్చిన స్వతంత్రానికి విలువ ఇవ్వలేదు, వాళ్ళు దేశాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసానికి వాళ్ళకి విలువ ఇవ్వలేదు. ఓకే, వాళ్ళు ఏం జరిగింది, ఏం చెప్పారు అంటే ఆ రోజు అప్పుడుంటప్పుడు మీరు కాదు కదా, మీ ఫాదర్ కూడా పుట్టలేదేమో నాకు తెలిసి కదా. మరి ఈ రోజు మనం వాళ్ళ కోసం వాళ్ళ కామెంట్స్ అబ్యూజర్ లాంగ్వేజ్ చెయ్యొచ్చా? వాళ్ళ మదర్ మరి ఏం చెప్తుంది? ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, మనం ఇప్పుడు ఒక జానీ మాస్టర్ గారి మీద కేసు, ఆమెకి అన్యాయం జరిగింది, ఆమె కేసు పెట్టారు. లా ప్రకారం చట్టం, ఇది లా ప్రకారం కోర్టులో నడుస్తుంది. ఓకే, ఆ రోజు అన్నీ తెలుసు అని చెప్పింది. నాకు చాలా తెలుసు, నేను చూశాను యూట్యూబ్లో, నాకు చాలా తెలుసు, లా తెలుసు, రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు, నాకు విలువలు తెలుసు, అన్నీ తెలుసు అని చెప్పేటప్పుడు మరి నెహ్రూ గారి మీద, గాంధీ గారి మీద అబ్యూజర్ లాంగ్వేజ్ వాడకూడదని తెలియదా? అది తెలియదా అని అడుగుతున్నా. మరి అలా మాట్లాడవచ్చా? మరి ఆమె మీద మరి కేసు సుమోటోగా కేసు పెడతారా, పెట్టరా? పెట్టాలి కదా. మీరు చెప్పండి, గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద వాళ్ళు మాట్లాడవచ్చా? లేదు. మామూలుగా మాట్లాడే రైట్ కూడా మనకు లేదు. ఎందుకంటే ఆ వయసు సరిపోదు అంటాను నేను. వాళ్ళ కోసం మనం వయసు సరిపోదు మామూలుగా మాట్లాడేది. అబ్యూజర్ లాంగ్వేజ్ కూడా కాదు, మామూలుగా మాట్లాడడానికి వాళ్ళ వయసు. వాళ్ళు ఆ రోజు ఏం పోరాడారు, ఎక్కడ పోరాడారు, స్వతంత్రం కోసం తిండి లేక, తిప్పలు లేక, ఆస్తులు ఎన్నో సోమని. ఆ రోజు మన తాతలకు తెలిసి ఉండొచ్చు వాళ్ళ కోసం, వాళ్ళు కష్టపడిన కష్టాన్ని మనకు తెలియదు. ఈరోజు వాళ్ళు తెచ్చిన స్వతంత్రాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. దాంట్లో ఏదైనా ఉంది అంటే పెద్దలు మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడతారు, పెద్దలు వాళ్ళు పలానా రాజ్యాంగం కోసం మాట్లాడతారు, వాళ్ళ అవన్నీ వేరు. మనకు అడగదు, మనం అంత వయసు లేదు అంటాను నేను. ఆమెకి కానీ నాకు కానీ ఇద్దరికి కూడా వయసు లేదు. ఒక్కసారి ఆమె ఏం కామెంట్ చేసిందో మాట్లాడుకున్నాం సార్. అంటే అబ్యూజ్డ్ వర్డ్స్ పక్కన పెడితే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ వల్లనే ఇలా తయారైపోయింది, వాళ్ళ గురించి బుక్స్ లో కూడా డిలీట్ చేసేయాలి, బుక్స్ లో కూడా తీసేయాలి, వీళ్ళు ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్సే కాదు అని చెప్పేసి ఇలా కామెంట్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో దీని గురించి కామెంట్ చేసింది కదా, ఆమె కామెంట్ చేసింది, మరి తీస్తారా? ఎవరికి కంప్లైంట్ ఇచ్చింది ఆమె? లేదు, ఎవరికి. మరి ఎవరికి కంప్లైంట్ ఇచ్చింది? నువ్వు మాట్లాడితే, యూట్యూబ్లో మాట్లాడితే తీసేస్తారా? నువ్వు రికార్డుగా కంప్లైంట్ ఇవ్వు మరి. సో అది సార్, అంటే మీరు ఏమంటారు ఫైనల్ గా ఇలా కామెంట్? నేను ఒకటే చెప్తానండి, గాంధీ గారి కోసం, నెహ్రూ గారి కోసం మనం మాట్లాడే అర్హత మనకు లేదు, నెంబర్ 1. రెండోది,
అబ్యూజర్ లాంగ్వేజ్ మామూలుగా ఎవరిని వాడినా తప్పే. కానీ వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఆ రోజు స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం తెచ్చిన వాళ్ళు ఒకరు, మన దేశ మొదటి ప్రధానమంత్రి ఒకరు. అలాంటి వాళ్ళని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే, మీరు వాళ్ళది బుక్స్ డిలీట్ చేసి మనం అనడం కాదు. ముందు మిమ్మల్ని డిలీట్ చేయాలి. మీ మీద సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే మీకు ఇష్టం లేకపోవచ్చు. వాళ్ళ మీద మీకు ఇష్టం లేకపోవచ్చు. ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ వారికి ఒక అభిప్రాయం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది. ఉమ్, సామాన్య ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ పెద్దలకు మర్యాద ఇవ్వాలి. మనం మోడీ గారు అంటాం. అవును. రాజీవ్ గాంధీ గారు అంటాం. నెహ్రూ గారు అంటాం. గాంధీ తాత గారు అంటాం. అంటే అది మనం ఇచ్చే విలువ. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు.